ఆన్ అయిందా? నార్మల్లీ మనకి రైస్ కర్రీస్ ఏదైనా వేడి చేసుకోవాలంటే డైరెక్ట్ మీరు స్టార్ట్ నొక్కచ్చు, 30 సెకండ్లు వేడిగా అయిపోతుంది. ఇంకా మీరు ఎక్కువ కావాలంటే స్టార్ట్కి నొక్కితే 1 మినిట్ అయిపోతుంది. అట్లా మీరు స్టార్ట్ నొక్కిన అనుకోండి 30 సెకండ్ యాడ్ అవుతూనే ఉంటుంది. ఓకే, స్టాప్ అంటే స్టాప్ అవుతుంది, డబల్ ట్యాప్ చేస్తే మొత్తం క్యాన్సల్. ఓకే, ఇది అయితే ఆటో మోడ్ ఉంది. ఇంకా డైరెక్ట్ మీరు 10 మినిట్ కావాలా, 1 మినిట్ కావాలా, 10 సెకండ్ కావాలా, అట్లా నొక్కి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నొక్కి స్టార్ట్ చేసుకోవాలి. నొక్కండి, 10 మినిట్స్ నొక్కండి, 10 మినిట్స్ అది మంచిగా నొక్కండి. స్టార్ట్ నొక్కండి, స్టార్ట్ అయిందా? క్యాన్సల్, డబల్ ట్యాప్, ఇంకొకసారి క్యాన్సల్. ఇది ఫస్ట్ వచ్చేసి మనకి మైక్రోవేవ్, సేమ్ రిటర్న్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. ఇది మైక్రోవేవ్లో వాట్స్ ఉంటుంది, 800, 640, 480, 320, 160. అట్లా మీరు నార్మల్గా వేడి చేయాలంటే 160లో పెట్టాలి, ఎక్కువ వేడాలంటే 800లో పెట్టాలి. ఓకే, ఇది వాట్స్ బట్టి ఉంటుంది. ఇది మనకైతే ఎక్కువ యూజ్ అవ్వదు, కావాలంటే మీరు అడిషనల్గా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు మా పాలు ఉంటాయి కదా బాటిల్లో, అది వేడి చేయాలంటే దానిలో చేసుకుంటాం 160లో. ఇంకా గ్రిల్ వస్తుంది, దాని పక్కనే గ్రిల్లో మనకి నాన్ వెజ్ వస్తుందా? నాన్ వెజ్లో మనకి ఏదైనా చేసుకోవాలనుకోండి, గ్రిల్లో పోయి సీ ఫుడ్కి 25, చికెన్ 35, మటన్ 45. ఇక్కడ ఉంది కదా గ్రిల్, ఇప్పుడు నొక్కండి 33 సార్లు నొక్కండి, 10, 30 అయిందా? ఇంకో 5 times 5 నొక్కండి, 1 5 times. ఇది చికెన్కి మీరు మొత్తం చికెన్ మ్యారినేట్ చేసి లోపల పెట్టవచ్చు. దీని మీద ఓన్లీ మాత్రం గ్రిల్ మాత్రమే పెట్టాలి ఇది. ఓకే, గ్రిల్ ప్లస్ కన్వెన్షన్. నార్మల్ మైక్రోవేవ్లో పెట్టచ్చు, చికెన్ ఉంటే దీని మీద పెట్టి దీని మీద పెట్టచ్చు. 1 kg ఉంటాయి కదా, ½ kg ఇక్కడ, ½ kg ఇక్కడ పెట్టి పెట్టుకోవచ్చు మీరు. మ్యారినేట్ కాదు, మీరు మేకింగ్ చేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు దీంట్లో, అయిపోతుంది 35 నిమిషంలో అయిపోతుంది. ఓకే, క్యాన్సల్. అర్థమయ్యే కదా? గ్రిల్లో పోయి సీ ఫుడ్కి చేపలు ఏమైనా ఉంటే 25 మినిట్, 25 నిమిషం. మనకి ఇప్పుడు మనకి చికెన్ కావాలంటే 35 నిమిషం, ఇంకా మనకి మటన్ ఏమైనా చేసుకోవాలంటే 45 నిమిషం. ఓకే, గ్రిల్లో పోయి దాంట్లో పోయి వస్తాలా. అవును, ఇంకా మనకి బేకరీ ఐటమ్స్, పఫ్ కానీ, సమోసా కానీ, మిర్చిలు కానీ, బజ్జీలు కానీ బయట నుంచి వేడి చేయాలంటే గ్రిల్లో పోయి 1 మినిట్ నొక్కి స్టార్ట్ చేసేయాలి. దాంట్లో కూడా సేమ్, డైరెక్ట్లీ స్టార్ట్ చేయొద్దు అట్లా. ఓకే, క్యాన్సల్. ఇంకా వచ్చేసి కన్వెన్షన్. కేక్ ఏమైనా బేకింగ్ చేసుకోవాలంటే యూట్యూబ్లో వీడియో ఉంటుంది, దాని వీడియోలో ఎట్లా పెట్టాలో దాన్ని బట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంది కదా, ఈ దీంట్లో ఆటో మోడ్స్ ఉంటుంది. ఇక్కడ మీరు స్కాన్ చేస్తే మీకు మీ పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ మాత్రం మీ పీడిఎఫ్ నుంచి మీరు ఏదైనా సెలెక్షన్ చేసుకొని అట్లా తయారు చేసుకొని దానికి రెసిపీస్ అన్నీ రాసి ఉంటుంది. ఆ రెసిపీస్తో తయారు చేసి లోపల పెట్టేస్తే అయిపోతుంది. కొన్ని చూపిస్తా. ఇది ఇండియన్ కుజిన్స్, లో క్యాలరీ స్టీమ్ కుక్స్, తందూర్ సేలో చికెన్ ఐటమ్స్ ఉంటుంది. కిడ్స్ లైట్లో మన పిజ్జా, బర్గర్, చాక్లెట్స్ ఉంటుంది. ఈ పనీర్ అంటే PA1 అంటే పనీర్ కూడా చేసుకోవచ్చు. PA2 అంటే మసాలా పనీర్ చేసుకోవచ్చు. CU2 అంటే పెరుగు కూడా తయారు చేసుకోవచ్చు దీంట్లోనే. CU2 అంటే పెరుగు నుంచి యోగర్ట్ అంటే మనం ఫ్లేవర్ వేసి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్, బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ వేసి అట్లా చేంజ్ చేసుకోవచ్చు. CU2. ఓకే, క్యాన్సల్. ఇది DD1 అంటే టీ, కాఫీ, మసాలా టీ, జింజర్ టీ, లెమన్ టీ ఎట్లా ఉంటుంది. ఇది ఇట్లా డైరెక్టేనా? అవును. ఇప్పుడు చూడండి, బౌల్ ఉంది అనుకోండి, గ్లాస్ వేరే గ్లాస్ ఉంటుంది దానికి, తెలుసు కదా మగ్. ఆ మగ్ గ్లాస్లో మీరు ఇంత ఫుల్ వేయదు, ఇంతనే హాఫ్ వేయాలి, అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. కప్స్ వాడచ్చా? కప్ వాడచ్చు, ఇది వాడచ్చు దానికి, అంటే టీ తక్కువ పడుతుంది దానికి. అదే మామూలు అయితే వాడచ్చు కదా. అవును. పన్నీర్ అంటే ఓకేనా, DD1 టీ, కాఫీ. ఓకే, ఈ కుకింగ్ ఎయిడ్స్లో మనం మటర్ గిటర్ పన్నీర్ పెడతాం చూడండి ఐస్లో, అట్లా తీయాలంటే యూసీ పెట్టాలి. ఓకే, క్యాన్సల్. ఈ స్టీమ్ చేయడానికి, అవును, మొత్తం మన ఐస్ గడ్డ పట్టుకుంటుంది కదా, దాన్ని తీయాలంటే అట్లా యూసీ పెట్టాలి. ఈ స్టీమ్ కుక్స్ అండ్ స్టీమ్ క్లీనింగ్ అంటే ఒక బౌల్ తీసుకోవాలా. ఇది పెద్ద బౌల్ అనుకోండి, ఇట్లా పెద్ద బౌల్, స్టీల్ కాదు, ఓన్లీ కాన్సిది, మన గ్లాస్. ఇంత పెద్దగా తీసుకుంటే ఇక్కడ దాకా వాటర్ ఫిల్ చేయాలి. దాంట్లో ఒక ½ లెమన్ చేయాలి. లెమన్ జ్యూస్ చేసేసి లోపటే పెట్టి 10 మినిట్స్లో డైరెక్ట్ ఇట్నానికి స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ చేసి వదిలేసేయాలి. మొత్తం స్టీమ్ అయ్యి మొత్తం వాసన గీసం అంటే వెళ్ళిపోతుంది. ఓకే, ఆయన క్లీన్ చేసుకుంటారు. ఇది క్లీన్ చేయడానికి. అవును, క్లీన్ చేయడానికి. మళ్ళీ ఒకసారి చెప్పండి క్లీన్ గురించి. సేమ్ బౌల్ తీసుకున్నారు కదా, 300 ml వాటర్, ఒక ½ వాటర్ వేయాలి. వేసిన తర్వాత లెమన్ జ్యూస్ వేయాలి. దాంట్లో జ్యూస్ చేసేసి లోపటే పెట్టేయాలి. స్టీమ్ క్లీన్ చేసి, స్టీమ్ ఉంది కదా, స్టీమ్ క్లీన్ SL1 స్టార్ట్. 10 నిమిషం బయట ఫోటోకి వచ్చేస్తుంది. ఆయన మొత్తం క్లీన్ చేసుకుంటుంది, మనం వైప్ చేసి క్లీన్ చేసుకోవాలి అంతే. ఓకే.
ఇప్పుడు మామూలుగా కర్రీస్